వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. అందరు అనుకుంటున్నారా ఏడి నరేందర్ కనిపిస్తలేడని? మీ గురించే వచ్చాను. టమాటో ష్రింప్ ఏ విధంగా చేయాలి అది మీకు ఇవాళ చూపించబోతున్నాను. రండి. దానికి కావాల్సింది మనకు ష్రింప్ ఏంటంటే దాదాపుగా ఒక 350 గ్రాములు ఉంటుంది అనుకుంటుంది దాదాపు. దానికి కావాల్సింది దానిలో మిర్చి పౌడర్, సాల్ట్, ఆనియన్ 2 ఉల్లిగడ్డలు పెద్దవి కట్ చేసుకున్నాను, ఒక్క టమాటా పెద్దది తీసుకున్నాను, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చిన్నగా లైట్గా. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. దీన్ని ముందుగా మనం ఈ ష్రింప్ను మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మ్యారినేట్ చేయడంలో పసుపు ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము, ఒక్క టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక్క స్పూను మిర్చి పౌడరు, దానికి కావాల్సిన వెల్లుల్లి వేసుకొని దీన్ని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే దీని మసాలా మొత్తం మంచిగా పట్టుకుంటుంది. దీనికి పట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఏంటంటే ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఫస్ట్ ఒక ష్రింప్ను మాత్రం కొంచెం లైట్గా మనం ఏం చేసి పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ ష్రింప్ను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు. ఎందుకంటే ఇది మసాలా మొత్తం దీనికి పట్టుకోవాలి అన్నట్టు. అందువల్ల ముందు ఈ ష్రింప్ను కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుందాం. ఈ విధంగా మొత్తం మళ్ళీ కలుపుతుండాలి. ఒక్కొక్కసారి కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మనం ఏమి కలర్ గిల్లర్ లేకుండా వట్టి మిర్చి పౌడర్ తోటి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని మిగతాది ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. చూశారు కదా సింపు కలర్ఫుల్గా జబర్దస్తున్నది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం దీన్ని ఒక వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి ఆనియన్, టమాటా అవి ఎట్లా చేయాలనేది చూపించేసి దానిలో ఎట్లా మిక్స్ చేయాలనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. దాంతోపాటు కొంచెం పసుపు వేసుకొని ఇది అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొన్ని పచ్చిమిరపకాయలు, దాదాపుగా 3 పచ్చిమిరపకాయలు పెద్దవి. ఈ పచ్చిమిరపకాయలు మంచి గోలాలి. ఇవి పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు గోలినాయి కదా, ఇప్పుడు దీనిలో ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ మాత్రం రెండు ఆనియన్స్. దీనిలో ఏంటంటే ఒకటి వైట్ ఆనియన్ వేసాను, ఒకటి రెడ్ ఆనియన్ వేసాను. ఎందుకంటే ఒకటి మైల్డ్ ఉంటుంది, ఒకటి ఎక్కువ తేజ్ ఉంటుంది ఆనియన్. అందువల్ల 2 ఆనియన్ వేసాను. 2 ఆనియన్ కూడా డిఫరెంట్. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. బ్రౌన్ కలర్ ఇది ఆనియన్ కొంచెం తొందరగా ఉడికి తొందరగా బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెం ½ టీ స్పూను సాల్ట్ వేసాను నేను. సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలపాలి. ఈ విధంగా కలిపేస్తే ఏంటంటే ఆనియన్ మొత్తం పట్టేసి సాల్ట్ తోటి ఆనియన్ కూడా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. టేస్ట్ ఉంటుంది. కలర్ తొందరగా వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత దీంట్లో టమాటా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు దీనిలో మనం టమాటా వేసేసుకుందాం. ఒక పెద్ద టమాటా వేసాను. వేసేసుకొని ఒక్కసారి దీన్ని మూత పెట్టేసి దీన్ని మంచిగా టమాటాను ఇది మంచిగా ఉడికిద్దాం. ఇప్పుడు టమాటా ఉడికింది అనుకుంటా.
టమాటా దాదాపుగా ఉడికింది. ఇప్పుడు దీనిలో మనము దానిలో ఒక సాల్ట్ను అది వేసుకున్నాం, కానీ దీనిలో వేయలేదు మనము, అందుకే ఇది వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఎక్కువ వేయద్దు, ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ అనుకోండి, ఒక టీ స్పూను మిర్చి పౌడరు, ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అంతే వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఈ కలుపుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనకు టమాటా ఆనియన్ ఇవంతా మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు దీనిలో షింప్ వేసుకుందాం. షింప్ వేసేసుకొని దీంతోపాటు ఒక 5 మినిట్స్ షింపును టమాటా కలిపి ఉడికింది అనుకో, సూపర్గా ఉంటుంది ఇది. దీన్ని కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కరెక్ట్ 5 మినిట్స్ తర్వాత తీసేస్తే దాదాపు రెడీ అయిపోతుంది. అప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది దీనికి. ఇప్పుడు కర్రీ మొత్తం ఆయిల్ పైకి తేలింది చూడండి. దాంతో ఏంటంటే మనకు సూపర్ టేస్ట్ వచ్చేది. ఆయిల్ అనేది ఎప్పుడు కానీ పైకి రావాలి, వచ్చే దాంతో టేస్ట్ ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనము ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడరు, అంటే ధనియాలు మీకు అన్నీ మిక్స్ ఉంటాయి దీనిలో, ఇది వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని దీనిలోనే మనము కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీరతోటి ఒక 2 మినిట్స్ కలిపి మనం చేసుకోవాలి. అప్పుడు దానికి సూపర్ టేస్ట్ మజా వస్తుంది. దీని షింపుని ఎట్లా తినాలంటే పూరి చేసుకొని తినొచ్చు, చపాతీ చేసుకొని తినొచ్చు, లేదంటే ఆ రైస్లో పెట్టుకొని తినొచ్చు, ఏ దానిలో పెట్టుకొని తిన్నా ఇది సూపర్ అంటే చాలా సూపర్ ఉంటుంది. ఒకవేళ మందుపురీలు అనుకోండి, మందుపురీలు అయితే మంచిగా పక్కకు పెట్టుకొని అంత ఇంత ఫోర్క్ పెట్టుకొని మంచిగా ఒక్కొక్క షింపు తినుకుంటా ఆ మందు తాకుంటా అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేను చేస్తాను అట్లాంటి అప్పుడప్పుడు, ఇప్పుడు కాకుండా అప్పుడప్పుడు చేస్తాను. ఇప్పుడు మనం రైస్లో కానీ పూరిలో కానీ మీకు ఎట్లా వేసుకొని తినాలి అది చూపిస్తాను. ఈ లోపల ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. చూడండి ఎంత ఫస్ట్ క్లాస్ కనిపిస్తుంది కదా షింపు. ఆహాహాహాహా, తింటేనే నోరు ఊరుతుంది అట్లా ఉంది ఇప్పుడు షింపు. సూపర్గా వచ్చింది షింపు. దీన్ని ఇంకొక 1 మినిట్ అట్లా 1 మినిట్ అయిన తర్వాత దీన్ని తీసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని టెస్ట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేద్దాం. మూత తీసేసుకున్నాం. చూడండి ఏ విధంగా వచ్చిందో, సూపర్ వచ్చింది కదా, చూస్తే కనబడుతుంది కదా తినడానికి ఎట్లా ఉంది. ఆహాహాహా, సూపర్ సూపర్. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఏ విధంగా ఉందో దాన్ని టేస్ట్ చేసి చేద్దాం. ఓకే, ఇప్పుడు షింపు అంతా వేసేసుకొని మనం రైస్లో పెట్టేసుకొని తిని చూద్దాం ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మనం అన్నం కలుపుకొని అన్నం తినుకుంటూ సింపుల్ ఇట్లా కొడుకుంటూ ఆహా సూపర్ వచ్చింది, చాలా మస్తు వచ్చింది. ఒకవేళ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఆల్ నొక్కండి. యూట్యూబ్ మీరు వీడియో చూసినట్టు ఉంటే ఆ యూట్యూబ్ వీడియోలోనే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్కి మేము రెస్పాన్స్ ఇస్తాము. మీకు ఏదైనా ఇష్టమైన ఫుడ్ కావాలంటే కూడా మేము వీడియో ద్వారా మీకు చూపిస్తాం. యూట్యూబ్ ద్వారా మీరందరూ వీక్షించే అవకాశం కలిగిస్తాం మీకు. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. మీ నరేందర్. అంటిల్ దెన్ సైన్ అప్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. పూరితో కూడా టెస్ట్ చేసి చూద్దాము పూరితోటి ఏ విధంగా ఉందో. పూరితో కూడా ఒక షింపు పెట్టుకొని సూపర్ సూపర్ సూపర్.